హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను చాలా సింపుల్గా కూర వండే టైం లేనప్పుడు ఇలాగా కుక్కర్లో 15 నిమిషాల్లో క్యాప్సికమ్ పచ్చిశనగపప్పు వేసి కర్రీ చేయండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ క్యాప్సికమ్ కర్రీ కోసం ఇక్కడ నేను ఒక 2 పెద్ద క్యాప్సికమ్లు, ఒక అరకప్పు పచ్చిశనగపప్పు, ఒక 3 టమాటాలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు కర్రీ చేయడానికి ఒక కుక్కర్ గిన్నెను తీసుకుని దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 2 యాలక్కాయలు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ మసాలా దినుసులన్నీ మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇవి వేగాక కొంచెం కరివేపాకు, మనం తీసుకున్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయల్ని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలు కొంచెం ఇలా వేగాక పచ్చిమిర్చి వేసుకొని, అలాగే ఒక టీ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి. 1 నిమిషం ఇలా మూత పెట్టేసి వేయించుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు శనగపప్పు నానపెట్టాల్సిన పని లేదండి. ఒక 2 సార్లు కడుక్కొని అవి వేసేసుకోండి. అలాగే మనం తీసుకున్న టమాటాలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని, ఒక టీ స్పూన్ కల్లుప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ రబ్బర్ తీసేసి కుక్కర్ మూత పెట్టేసి టమాటా మెత్తబడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీస్తూ పెడుతూ ఉడికించుకోవాలి. చూసారా, ఒక 5 నిమిషాల కల్లా టమాటా అనేది ఇలా బాగా మెత్తబడిపోయి ఉంటుంది. దీనిలోకి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం తీసుకున్న క్యాప్సికాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలన్నీ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసుకోండి. చిన్న గ్లాస్ తోటి ఇదంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇప్పుడు టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు కారం ఏదైనా తగ్గింది అనుకుంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి. నాకు కొంచెం ఉప్పు తగ్గిందండి, అందుకని నేను కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5-6 విజిల్స్ రానిచ్చుకోండి. బాగా సరిపోతుంది, ఉడికిపోతుంది శనగపప్పు కూడా. ఒక 5-6 విజిల్స్ తర్వాత కుక్కర్లోని గాలంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. కర్రీ అనేది ఇలా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఒక శనగపప్పుని తీసుకొని ఇలా ఒత్తి చూస్తే పప్పు అనేది ఇలా ఉడికిపోయి ఉండాలండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే క్యాప్సికమ్ శనగపప్పు కూర రెడీ అయిపోతుంది. ఇది రైస్, రోటీ, చపాతీ, సంగటి అలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుందండి. సింపుల్గా అయిపోతుంది వండే టైం లేనప్పుడు. ఎక్కువగా మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.